హలో అన్నయ్య నమస్తే. సార్ నమస్కారం. నా పేరు వాసా లక్ష్మణ. ఆ సార్ నమస్కారం నమస్కారం. నమస్తే ఎట్లుందన్నా. అంటే ఏదన్నా మన సిరిసిల్ల పరిస్థితా. అవునన్నా. ఇక ఏం చెప్పాలి సార్ మీరు తెలవంది ఏమున్నది. నవంబర్ నుంచి పని లేదా లేకుంటే మొన్న మధ్యలో ఏదో పొన్నం ప్రభాకర్ గారు ఉగాది చాలా అని చెప్పింది కదన్న. లేదన్న వాళ్ళు ఏదో ఉన్నాం చూస్తాం చేతాం అన్నట్టే మాట్లాడుతున్నారు కానీ ఇంతవరకు ఏ కార్యక్రమం ముంగడికి రాలేదు. ఇది అంటే అవునన్నా. సిరిసిల్ల మొత్తం బంద్ పడ్డదా అన్న, మొత్తానికి బంద్ పడ్డదా. సార్ ఒకటి మీకు క్లుప్తంగా చెప్తాను మీకు. అన్న చెప్పు. గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇక్కడ అన్న ఆ తర్వాత నుండి ఇంకా మనకు యదావిధిగా ఉగాది తర్వాత మనకి ఇక్కడ ఆర్డర్స్ ఇవ్వాలి. అవు ఏది ఎస్. బతుకమ్మ చీర అనేది సరే బతుకమ్మ చీర బంద్ చేస్తే వేరే పేరుతోనే ఇవ్వాలి, మొత్తం వేరే మీద వేరే పేరుతోన్నా వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వాలి. కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సో గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరలు నాణ్యతగా లేవని చెప్పేసి పబ్లిక్ ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. కాబట్టి మేము ఈ పథకాన్ని మేము కొనసాగించాము అయితే అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని. నేనేమంటున్నా అంటే ఇది అనే ఎట్లుందంటే ముఖం మంచి లేక అద్దం వాళ్ళు కొట్టినట. నాణ్యత గత ప్రభుత్వం నాణ్యత ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం నాణ్యతగా ఇవ్వాలి. అదే సార్ మేము అదే అడిగినాం. మేము ఏమన్నామంటే సార్ మీకు అవి నచ్చలే కదా, మేము చీరలు తయారు సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించిన పింజలు కానీ టాపీలు జకెట్ అన్ని పెట్టడం సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ విషయం మీద నడపడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కాటమే టెక్స్టైల్ ఇస్తావా, మీరు ఎట్లా ఇస్తారో మీరు చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా అన్నప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు మన మాట పెడచేవాళ్ళని పెడుతుర్రు. వాళ్ళు ఒకటే కాన్సెప్ట్ ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే మేము కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మాకు నిధులు లేవు, దానికి బడ్జెట్ పెట్టాలి అని ఏదో కుంటి సాగులు చెప్పకుండా చెప్తుర్రు. నేనేమంటున్నా అంటే అన్న ఇలా అది నేను ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతలేను. కానీ అన్నయ్య ఇప్పుడు రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం అంతే ముఖ్యం. ప్రపంచానికి. అవును మరి అంటే రైతులు క్షేమంగా ఉండాలి. నేను వద్దంటే నేను అట్లా మరి వారి రుణమాఫీలు చేయడానికి వందల వేల కోట్లు వస్తున్నాయి. మరి నేత కార్మికుల కోసం ఎందుకు వస్తలేవు, ఎందుకు అడుగుతలేరు. అదే కదా మనం ఇప్పుడు ఏది అడిగినా గానీ వాళ్ళు దాట వేసే ప్రయత్నం. అంటే మనము ముఖం మీద ముఖం మరితో మాట్లాడుతున్నామో మీరు ధైర్య పలకండి, మేము ఉన్నాము, మేము చేస్తాము, మేము చూస్తామని మాట్లాడుతున్నారు. అదే 10 మంది చచ్చిపోయిన 10-11 మంది చచ్చిపోయిన తర్వాత ఇంకేందన్న. ఇంకేమున్నది అలా. ఇప్పుడు 10 మంది చచ్చిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం సూత్రం చేద్దామంటే ఇంకెంత మంది చెప్తా అనుకుంటా ప్రభుత్వం. నేనంటున్నా ఒక పద్మశాల బిడ్డగా నేను అంటున్నా. నేను అవునవును కరెక్టే అన్న, వాస్తవమే అది కూడా. కానీ వాళ్ళు ఎందుకు చలనం అసలు వాళ్ళు ఎందుకు గత స్పందిస్తలేరు అర్థం ప్రభుత్వం లోపాలు కావట్లేదు. ఉన్నాయని 1000 కోట్ల స్కామ్ తర్వాత విషయం అంతా ఓకే ఓకే వాళ్ళు చేసినప్పుడు దాన్ని మీరు సవరణ చేసి నాణ్యతను అవును ఇవ్వాల్సింది. ఇది ఎంతవరకు అంటే నేనేమంటున్నానటన్నా, ఇప్పుడు సిరిసిల్ల ఇంత పెద్ద జనాభా ఉన్నది కదా, అన్న మరి ఇంత పెద్ద జనాభా ఉండి నేత పరిశ్రమ కాపాడుకునేందుకు ఎందుకు ముందడిగేస్తలేరు. ఈ పార్టీలు పక్కన పెడతా ఇవన్నీ. అవునవును ఓకే. అంటే పరిస్థితి ఏంటిది, ఇప్పుడు భవిష్యత్తు ఏంటిది. భవిష్యత్తు అంటే వీళ్ళు జనవరి నుండి పనిలేదు మనకు. ఎన్నో దఫాలుగా పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, ర్యాలీలు ధర్నాలు అన్ని నడుస్తూనే ఉన్నాయి. నేను కూడా వచ్చిన కదా 2-3 సార్లు నేను కూడా వచ్చిన. అవునవునన్న. అయినా సరే వీళ్ళు ఎలాంటి చలనం తీసుకుంటారు. ప్లస్ ఇప్పుడు ఏమైందంటే కొత్తగా ఇప్పుడు ఒక 3-4 నెలల నుంచి ఏం నడుతుందంటే కరెంటు సమస్య ఏమి నడుతుంది ఇప్పుడు. అవునన్నా కరెంట్ సమస్య కూడా. చిక్కల రామారావు అతని పేరు ఏం పేరు, టెక్స్టైల్ మన చెస్ బోర్డు చైర్మన్ చిక్కల రామారావు. ఆయన కూడా దాదాపు ఒక 4-5 సార్లు ఫోన్ చేసిన. ఒక వాయిస్ కావాలంటే ఆయన అసలు మన ఫోనే లిఫ్ట్ కానీ మన ఫోన్ అంటే ఇట్లా అయిపోయిందంటే నేను అందుకని నీకు ఇలా చిక్క రామారావు గారిని సందర్భం అనదు కానీ చాలా అంటేనే హీనం అయిపోయింది. అలా వాళ్ళకు ఏ గిల్లు ఎంత వీళ్ళ బతుకులు ఎంత అనే కాడికి వచ్చేసింది. ఆయనకు కూడా ఈ కరెంటు సమస్య వచ్చిన విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఆయనకు ఫోన్ చేసిన. నేనే స్వయంగా ఫోన్ చేసిన. అన్న ఒకసారి వస్తా అన్న నాకు అంటే మన నెంబర్ బ్లాక్ పెట్టేసిండు. అంటే వాళ్ళు అంటే భవిష్యత్తు ఏంటిది అన్న. నాకు మెయిన్ ఏంటంటే ఇలా పోతుంటే భవిష్యత్తు ఏంటిది, నేత కార్మికుల భవిష్యత్తు ఏంటిది. నేత ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఈ ప్రభుత్వం సవరణ చేసి నేత కార్మికులకు పని కల్పించాలని నేను అంటున్నా. అవునవును. మరి ఇట్లా ఇప్పుడు అన్న మొత్తం పరిస్థితి బంద్ పడితే రేపు సిరిసిల్ల పరిస్థితి ఏంటిది. ఏమన్నా అడక తింటారు అంటే ఇక ఫుల్లా పరిస్థితి. ఇక ఉన్న విషయం ఓపెన్ గా చెప్తున్నా. ఇలా చాయ్ హోటల్ నుంచి వెళ్ళి నైట్ నడిచి మధ్య దుకాణం వరకు లోకల్ లో ఉన్న పరిశ్రమ ఏంటంటే బస్తా పరిశ్రమ, పవర్లూమ్ పరిశ్రమ. ఇది ఒకటి
పని ఏంటంటే సిస్ల కాడ మెయిన్ ఏంటో అన్న ఇక అదొక పవన్ ఆధారపడింది ఇవన్నీ. ఇప్పుడు ఆధారపడి వ్యవస్థ ఇప్పుడు ఉన్నటువంటి సిరిసిల్ల వ్యాపార సంస్థలు కావచ్చు అన్ని కూడా ఆధారపడి ఏవన్నా కానీ ఇది దీని మీద నడుస్తేనే ఇవన్నీ నడుస్తాయి. నడుస్తాయి. పాన్ డబ్బా కానీ చాయ్ వడ్లు కానీ ఏది నువ్వు ఏదైనా పెట్టుకోండి. అన్నాను ఈవెన్ ఏ చిన్న దుకాణం సరే ఇది నడుస్తేనే అన్ని నడుస్తాయి. ఇవాళ మీరు ఒక చిన్న అట్లా తిరిగారండి మీకు అర్థమవుతుంది. ఏ చెప్పని వేరండి ఏమైందనంటే ఏమైందని అర్థమైతలేదు. 8-9 నెలలు అయితే నేను వచ్చిన మొన్న 2 రోజులు వచ్చిన 2 రోజులు వచ్చి 2-3 రోజులు వచ్చిన వచ్చి టోటల్ దాదాపు నెహ్రూ నగర్ గోపాల్ నగర్ అంతా తిరిగిన నేను ఏంటి వ్యవస్థ అని తిరిగితే అంతా ఏమైందంటే ఇక పోతూ ఉంటే అంటే నేను అనద్దు ఈ మాట ఇక అడక తినే పరిస్థితి వస్తుందేమో అంటే అంత దారుణమైన పరిస్థితి దిగజార్చింది ప్రభుత్వం అని నేను అంటున్నాను. వాస్తవం అన్న ఇదేమో ఒప్పుకోవాల్సిందే తప్పది. ఇంకా బాధ అనిపిస్తుంది నాలాంటి వానికి ఎందుకంటే కొంచెము పోరాటం క్వశ్చన్ ప్రశ్నించే వాళ్ళు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నా సమాజం ఏం చేయలేకపోతున్నా అనేటువంటి ఒక ఆవేదన అయితే నాకు ఉన్నది. అవునవును చూద్దామన్నా ఫర్దర్ గా. ఎందుకంటే నేను ఒకటే చెప్తానా ఎవరు కూడా దాదాపు ఎందుకంటే అప్పుడు 10-11 మంది చనిపోయినలు ఎవరు కూడా ఎంత ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారన్న ఇప్పుడు ఎమ్మెల్యే కదన్నా చలో అది ప్రభుత్వం లేదు ఆయన మాట నడకపోవచ్చు కానీ ఎమ్మెల్యేగా ఆయన కూడా బాధ్యత వహించాలని నేను అంటున్నా. అవునవును వాస్తవం అన్న బాధ్యత వహించాలి. కొంచెం ఆయన తరఫున కూడా కొన్ని ఏదైనా కార్యక్రమాలు ముందు తీసుకోవాలి. నేను ఈ విషయం నేను స్వయంగా కేటీఆర్ కే ఫోన్ చేస్తాను. డైరెక్ట్ నాకు కాంగ్రెస్ లో ఉండే ఒక మన పద్మశాలి నాయకుడు ఫోన్ చేసింది మొన్న నాకు ఫోన్ చేసి అన్న రేవంత్ రెడ్డికి మన పద్మశాలి అంటే బాగా ప్రేమ అన్నాడు. ఏది మరి అంటే ప్రేమ అంటే పొట్టగొట్టే ప్రేమనా అరే మీరు నేనేమంటున్నా బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి ఇలా ముఖ్యమంత్రి కావచ్చు కేటీఆర్ కావచ్చు ఎన్నిబడి అసెంబ్లీలో కూర్చున్న ప్రతి ఒక్కడు బట్టలు వేసుకుంటున్నాం. ఈ బట్టలు ఎవరిని వేసిండు అన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి వస్తలేదు. ప్రతిపక్షాలు మాట్లాడతలేవు. పద్మశాలి బిడ్డగా నా సమాజం కోసం ఏం చేయలేకపోతున్నానని ఆవేదన నాకున్నది. అవునన్నా కరెక్ట్ మేము అర్థం చేసుకుంటాం. నాకున్నది ఆవేదన. చూద్దామన్నా ఓపికకు మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావచ్చు ఎవడన్నా కావచ్చు లోటపీస్ గాడు మీరేమో పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నాడు. పొన్నం ప్రభాకర్ బీసీ బిడ్డ అని చెప్పుకుంటారు కదా లోటపీస్ గాడు తెల్లని పని అని చెప్పిండు. ఫోన్ చేస్తే లావడతలేడు. చూద్దామన్నా నేను అన్న ఒకటి ఏంటంటే మీరు అధైర్యపడకండి. ఎవ్వరు కూడా చావద్దు. సమాజం పెద్దగా ఉన్నది. నేను ఒకటే రిక్వెస్ట్ నేను గ్రూప్ లో కూడా పెడతా. మీకు ఏ సమస్య వచ్చినా సరే మాకు ఇమ్మీడియట్లీ మాకు సమాచారం ఇవ్వండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామన్నా. ఓకే.